కమర్షియల్ ట్యాక్స్ స్కామ్ లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ కేసులో మరికొంతమందికి నోటీసులు ఇవ్వనున్నారు పోలీసులు. అసెంబ్లీలో చర్చ తర్వాత అరెస్టులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 1400 కోట్ల స్కామ్ పై సభలో ప్రభుత్వం స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత సీరియస్ యాక్షన్ తీసుకోనున్నట్లు చర్చ జరుగుతోంది. రైట్, మరిన్ని డీటెయిల్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, కమర్షియల్ ట్యాక్స్ స్కామ్ లో కీలక పరిణామాలపై అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సూర్య. మనం చూస్తున్నాం ఈ కమర్షియల్ ట్యాక్స్ కుంభకోణం వ్యవహారంలో సిసిఎస్ పోలీసుల దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు చూసినట్టయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ చీఫ్ సెక్రటరీగా పనిచేసినటువంటి సోమేష్ కుమార్ను A5గా చేర్చుతూ ఇప్పటికే దర్యాప్తు బృందం వేగవంతమైనటువంటి దర్యాప్తు కొనసాగిస్తుంది. అయితే మొత్తం మీద చూసినట్టయితే కమర్షియల్ ట్యాక్స్ సంబంధించినటువంటి ఏదైతే ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయాన్ని, అంటే సుమారుగా చూసినట్టయితే 1000 నుంచి 1400 కోట్ల రూపాయల పన్నులను ఎగవేత వేయడంలో అప్పుడున్నటువంటి చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి సోమేష్ కుమార్ నేతృత్వంలోనే కొంతమంది ఇందులో చూసినట్లయితే ఐఐటికి చెందినటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ అయినటువంటి శోభన్ బాబుతో పాటుగాను అప్పుడున్నటువంటి అడిషనల్ కమిషనర్ అయినటువంటి విశ్వేశ్వరరావు, అదేవిధంగా డిప్యూటీ కమిషనర్ అయినటువంటి శివరాం ప్రసాద్తో పాటుగాను కంపెనీకి సంబంధించినటువంటి మొత్తం ఆడిట్ సంబంధించిన వ్యవహారాలను చూస్తున్నటువంటి ఈ మరో ఐఐటికి సంబంధించినటువంటి ప్రతినిధులను ఇందులో చేర్చుతూ కూడా మొత్తం మీద ఈ కుంభకోణం వ్యవహారం బయటికి రావడం జరిగింది. అయితే మనం చూస్తున్నాం గత ప్రభుత్వ హయాంలో అంటే 2022లో చూసినట్టయితే మనము దీనికి అంటే ఏదైతే ప్రభుత్వంకి సంబంధించినటువంటి జిఎస్టీ కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించినటువంటి చెల్లింపు వ్యవహారంలో మొత్తం ఈ బిగ్ లీఫ్ అనే ఒక సంస్థ మొత్తం ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి 25.5 కోట్ల రూపాయలను చెల్లించకుండానే మొత్తం క్రెడిట్ సంబంధించి అయితే ఇన్కమ్ ట్యాక్స్ క్రెడిట్ ఇన్పుట్స్ తీసుకొని ఆ తర్వాత మొత్తం పన్ను చెల్లించకుండానే ఈ ప్రభుత్వం సంబంధించినటువంటి ఖజానాకు కోట్లాది రూపాయలు ఇందులో స్కామ్ జరిగినట్లుగా ఈ 2022కు సంబంధించి అటువంటి వ్యవహారంలో అప్పుడున్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం వాణిజ్య శాఖకు సంబంధించినటువంటి ఎంక్వైరీ కొనసాగింది. అయితే ఈ బిగ్ లీఫ్ అనే సంస్థ చూసినట్టయితే కూడా గత ప్రభుత్వం సంబంధించినటువంటి వ్యవహారాలు కావచ్చు, ఇది మానవ వనరులకు సంబంధించి ఏదైతే ఈ దానికి సంబంధించినటువంటి వ్యవహారాలను చూస్తుంది. అయితే ఈ ప్రభుత్వంకు 25.5 కోట్లు చెల్లింపులకు సంబంధించినటువంటి వ్యవహారాలను మొత్తం చెల్లించకుండానే ఇన్పుట్ క్రెడిట్ తీసుకోవడంతో ఈ కుంభకోణం అనేది వెలుగులోకి రావడం జరిగింది. దానికి అప్పుడు ఉన్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించినటువంటి అధికారులు ఏదైతే కమర్షియల్ ట్యాక్స్ సంబంధించినటువంటి అధికారులు శివరాం ప్రసాద్ కావచ్చు, అదేవిధంగా విశ్వేశ్వరరావులతో పాటుగాను మొత్తం ఈ సర్వీస్ ప్రొవైడర్లను చూసేటువంటి అంటే ఎవరైతే పన్నులు చెల్లిస్తారో, ఎవరైతే అక్రమాలకు పాల్పడతారో దానికి సంబంధించినటువంటి సర్వీస్ ప్రొవైడర్ చూడాల్సినటువంటి సంస్థ ఏదైతే ఉందో ఐఐటికి సంబంధించినటువంటి హైదరాబాద్ సంస్థ చూస్తుంది. దానిలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నటువంటి శోభన్ బాబు కూడా మొత్తం ఈ మానిటరింగ్ వ్యవహారాలను చూస్తుంటారు. కానీ అయితే బిగ్ లీఫ్ అనే ఈ సంస్థ 25.5 కోట్లకు సంబంధించి పన్ను ఎగవేత వేసింది. అదేవిధంగా దాన్ని మానిటరింగ్ చేయాల్సినటువంటి ఐఐటి విభాగము పూర్తిగా మానిటర్ చేయకుండానే ఎందుకు గాలికి వదిలేసింది? దీనికి ఐఐటికును అదేవిధంగా బిగ్ లీఫ్కు సంబంధించినటువంటి సంస్థకు ఏ విధంగా చీకటి ఒప్పందం జరిగిందనే కోణంలోనే అప్పుడున్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు అంతా కూడా ఎంక్వైరీ ప్రారంభించడంతో మొత్తం శివరాం ప్రసాద్ కావచ్చు, అదేవిధంగా కాశీ విశ్వేశ్వరరావు వాళ్ళని కూడా విచారించినటువంటి క్రమంలోనే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి సిఎస్గా ఉన్నటువంటి సోమేష్ కుమార్ నేతృత్వంలోనే కొన్ని పనులకు సంబంధించిన వ్యవహారాలన్నింటినీ కూడా ఆయన ఆదేశాల మేరకు మాత్రమే ఒక ఇనిషియేటివ్గా ఒక ప్రత్యేకమైనటువంటి వాట్సాప్ గ్రూప్ను ఏర్పాటు చేసి అందులో 75కు సంబంధించినటువంటి కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీలను అన్నీ కూడా ఈ పన్ను ఎగవేతే వేసేటువంటి క్రమంలో కూడా సుమారుగా 1000 కోట్లకు సంబంధించినటువంటి పన్ను అంటే తెలంగాణ సంబంధించినటువంటి బెవరేజ్ సంస్థ కూడా 1000 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది. మరో ప్రైవేట్ కంపెనీలు కూడా 400 కోట్లు చెల్లించాలి. సుమారుగా చూసినట్టయితే
1500 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి ఈ జిఎస్టీ కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించినటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా కనిపించకుండానే ఒక ప్రత్యేకమైనటువంటి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి అదంతా కూడా మొత్తం సిఎస్ అప్పుడున్నటువంటి మాజీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి సిఎస్ కనుసన్నల్లోనే మొత్తం ఈ స్కామ్ జరిగిందనే వ్యవహారాలను ఇటు సెంట్రల్ క్రైమ్ పోలీసులు అధికారులు కూడా ఇవ్వడం జరిగింది. ఈ మొత్తం కమర్షియల్ ట్యాక్స్ సంబంధించినటువంటి వ్యవహారాలు ప్రస్తుతం రవికుమార్ నేతృత్వంలోనే దర్యాప్తు సంబంధించినటువంటి వ్యవహారాలలో వెలుగు చూసింది. ఈ విషయం పైననే సెంట్రల్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పుడున్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించినటువంటి జిఎస్టీ చెల్లింపులు కావచ్చు, అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపుల వ్యవహారంలో మరి ఐఐటి సంబంధించినటువంటి సర్వీస్ ప్రొవైడరు దానికి అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నటువంటి శోభన్ బాబును వివరణ కూడా అడిగింది. అయితే ప్రత్యేకించి సాఫ్ట్వేర్ను వేరేది రూపొందించాము, దానికి సిఎస్గా ఉన్నటువంటి సోమేష్ కుమార్ నేతృత్వంలోనే ఆయన ఆదేశాలకు మేరకు మాత్రమే తాము ఒక ప్రైవేట్కి సంబంధించినటువంటి సొల్యూషన్ ప్రైవేటు సంబంధించినటువంటి వ్యవహారాలను అన్నింటిని కూడా చూడడం జరిగింది. అదేవిధంగా వాట్సాప్ సంబంధించినటువంటి మానిటరింగ్ అంతా కూడా సోమేష్ కుమారు, అదేవిధంగా శివరాం ప్రసాద్, కాశీ విశ్వేశ్వరరావు నేతృత్వంలోనే కొనసాగిందంటూ కూడా ఐఐటి విభాగం కూడా వివరణ ఇచ్చింది. మరోవైపున చూసినట్టయితే శివరాం ప్రసాద్, కాశీ విశ్వేశ్వరరావు ఏదైతే సోమేష్ కుమార్ ఆదేశాలకు మేరకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి ఇనిషియేటివ్ వాట్సాప్ గ్రూప్ను క్రియేట్ చేసి అందులో పన్నులు చెల్లింపుకు సంబంధించిన వివరాలన్నింటిని కూడా హైడ్ చేయడం జరిగింది. అదంతా కూడా గతంలో చూసినట్టయితే 2022లో ఈ గ్రూపు వాట్సాప్ గ్రూప్ అనేది యాక్టివ్గా ఉండేది. ఆ తర్వాత 2024 ఫిబ్రవరిలో ఈ గ్రూప్ అనేది మొత్తం పూర్తిగా నిలిచిపోయిందంటూ కూడా ఆ ఇద్దరు సంబంధించినటువంటి నిందితులు ఇచ్చినటువంటి ఆధారాల మేరకు అప్పుడు సిఎస్గా ఉన్నటువంటి సోమేష్ కుమార్, అదేవిధంగా విశ్వేశ్వరరావు, అదేవిధంగా మరోవైపు చూసినట్టయితే శివరాం ప్రసాద్ మధ్య జరిగినటువంటి ఈ వాట్సాప్ సంబంధించినటువంటి కన్వర్జేషన్ కావచ్చు, అప్పుడున్నటువంటి ఈ పన్నుల చెల్లింపు వ్యవహారాలపైన జరిగినటువంటి మొత్తం చాటింగు, స్క్రీన్ షాట్తో పాటుగాను ఫోటోలకు సంబంధించిన వివరాలన్నింటినీ ఇప్పటికే సేకరించడం జరిగింది. ఏదైతే నిందితులుగా ఉన్నటువంటి శివరాం ప్రసాద్తో పాటుగాను విశ్వేశ్వరరావుకు సంబంధించిన ఇద్దరి ఫోన్లను జప్తు చేశారు. ఆ తదుపరికి సంబంధించినటువంటి ఏదైతే సర్వీస్ ప్రొవైడర్గా ఉన్నటువంటి ఐఐటి విభాగానికి సంబంధించి అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నటువంటి శోభన్ బాబు ఆయన యొక్క స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేశారు. ఆ తర్వాత చూసినట్టయితే బిగ్ లిప్ సంస్థ ఏ విధంగా 25.5 కోట్ల రూపాయలను జిఎస్టీకి ఎగవేత వేసిందో దానిపైన కూడా కేసు నమోదు చేశారు. ఆ తర్వాత చూసినట్టయితే సిఎస్ కొనసాగినటువంటి సోమేష్ కుమార్ను A5గా నిందితుడిగా తేల్చుతూ ఇటు సెంట్రల్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఆయనను 5వ నిందితుడిగా చేర్చడం జరిగింది. అయితే ఈ వ్యవహారం అంతా కూడా కొనసాగినటువంటి క్రమంలోనే సిసిఎస్ పోలీసులు మొత్తం మీద కూడా ఈ 5గురు స్టేట్మెంట్లను రికార్డ్ చేయడం జరిగింది. మొత్తం దీనికంతా కూడా సిఎస్గా ఉన్నటువంటి సోమేష్ కుమార్ నేతృత్వంలోనే ఆయన ఆదేశాలతో మాత్రమే పెద్ద ఎత్తున ఈ కుంభకోణం జరిగిందనే చర్చ కొనసాగుతూ ఉంది. ఇక ఈ అంశం సంబంధించి చూసినట్టయితే కూడా అసెంబ్లీలో ఈ వ్యవహారాలపైన కూడా అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో వాణిజ్య పన్నుల శాఖకు ఏ విధంగా ట్యాక్సులను కోట్లాది రూపాయలను ఎగవేశారు, ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించినటువంటి వ్యవహారంలో ఏ రకమైనటువంటి కుంభకోణం జరిగిందనే ఈ అంశాలపైన కూడా ఒకవైపున చర్చ సాగే అవకాశం కనపడుతుంది. దీనిపైన కూడా చాలా వరకు ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఐటీకి సంబంధించిన విభాగాలలో అధికారులలో కూడా పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతూ ఉంది. మరోవైపున చూసినట్టయితే ఇప్పటికే ఆధారాలను సేకరించినటువంటి సిసిఎస్ పోలీసులు మరికొంతమందికి నోటీసులు ఇవ్వనున్నారు. మొత్తం మీద చూసినట్టయితే ఈ కేసు వ్యవహారంలో సిఎస్గా కొనసాగినటువంటి గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి సోమేష్ కుమార్ను కూడా ఆయనకు నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం కనిపిస్తుంది. సూర్య.